అందరికీ నమస్కారం. విపరీతంగా వైరల్ అయినంత మాత్రాన ప్రతి వార్త నిజం కాదు. ఈ మధ్య మధ్యప్రదేశ్ బోట్ దుర్ఘటనలో మరణించిన తల్లి బిడ్డ ఫోటో ఒకటి బాగా వైరల్ అయ్యి అందరినీ కంటతడి పెట్టించింది. కానీ ఇది ఒరిజినల్ ఫోటోనా లేక ఫేక్ ఫోటోనా అని ఒక్కరు కూడా ఆలోచించలేదు. ఒకరిని చూసి మరొకరు లైక్స్, వ్యూస్ కోసము వైరల్ చేస్తూనే పోయారు. అది ఒక కంటెంట్ క్రియేటర్ తల్లి ప్రేమను కూడా తన వ్యాపార వస్తువుగా వాడుకొని ఏఐతో క్రియేట్ చేశారు. ఇది తప్పుడు చిత్రం అని ఆ జిల్లా అధికారులు స్పష్టం చేశారు. సోషల్ మీడియా ఇలా ఉందంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా దీనిని వండివార్చి జనం ముందుకు తీసుకువస్తున్నారు. ఇంతకీ ఈ ఫేక్ ఫోటో క్రియేషన్లో అసలు దోషులు ఎవరు? ఏదైనా వార్తను చూస్తూనే ముందు వెనక ఆలోచించకుండా నమ్మేసే జనమా, లేక విషాదాన్ని కూడా అమ్ముకొని మేము ఏమి చేసి అయినా జనాలను నమ్మించగలమనే క్రియేటర్స్దా, భద్రతను గాలికి వదిలేసిన అధికారుల? సో జనాలకి ఒక విజ్ఞప్తి, చూసేదంతా నిజం కాదు, వైరల్ అయ్యేదంతా నమ్మవద్దు. ఒకసారి ఆగి తరచి చూడండి. ఈ షాట్లో నేను 3 ఫొటోస్ వాడాను. ఒకటి బాగా వైరల్ అయిన ఫోటో, మిగిలిన 2 నేను ఏఐతో క్రియేట్ చేసినవి. అన్నిట్లో గమనిస్తే పూలు మరియు దీపాలు ఉన్నాయి. కాస్త మనం మన బుర్ర వాడడం మొదలు పెడితే వీటి నుండి బయటపడవచ్చు.